ధరణి మెట్రో రైల్ డెవలప్మెంట్ పై సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి లోటుపాట్లపై వారంలోపు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రం కేంద్రం మధ్య పరస్పర ఒప్పందం ఉండాలంటూ కిషన్ రెడ్డికి రేవంత్ ఫోన్ చేశారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్ను కేటాయించింది ప్రభుత్వం. సెక్రటేరియట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ధరణి లోటుపాట్లపై వారం 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్కు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయేతర భూముల వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించారు. ధరణి యాప్ భద్రతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ధరణిలో చాలా డేటా తప్పులు, పాస్బుక్లలో తప్పులు సవరించాలని ఆదేశించారు. ధరణిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. భూములు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, గ్రీవెన్స్ విధి విధానాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భూ సమస్యలపై వినతులకు అందుబాటులోకి వచ్చిన మాడ్యూల్స్, వాటి ద్వారా వచ్చిన అప్లికేషన్లు, పరిష్కరించిన దరఖాస్తులపై అధికారులు వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై క్లారిఫికేషన్ తీసుకుని అదనపు సమాచారం అడిగినట్లు సమాచారం. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. నెలకోసారి మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. దీంతో సమగ్ర వివరాలతో మరో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సీఎం. అసెంబ్లీ తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ధరణి సమీక్ష తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ అభివృద్ధి, ఇతర అంశాలపై సెక్రటేరియట్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో డెవలప్మెంట్ కు తీసుకోవాల్సిన అంశాలపై ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటు తరహాలో తెలంగాణ అసెంబ్లీ నిర్మిస్తామన్నారు. శాసనసభ, శాసన మండలి నిర్మాణం ఒకే చోట ఉంటుందన్నారు. కొత్తగా కట్టే భవనంలో శాసనసభ, శాసన మండలి తప్ప మరే ఇతర బిల్డింగ్లు ఉండవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని రేవంత్ కోరారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని కోరారు సీఎం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం కుటుంబ సమేతంగా భట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు భట్టి విక్రమార్క రేపు ఉదయం 8:20 ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.